పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులరా, మీ అందరికీ కూడా దివ్యవాణి దైవ సందేశం కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు ప్రత్యేక విధంగా మనం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రార్థన గురించి ప్రత్యేక విధంగా ధ్యానించబోతూ ఉన్నాం. మన జీవితాలలో మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, అది మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రార్థనను విడనాడకూడదు, వదిలిపెట్టకూడదు. మరి ప్రార్థన మన జీవితాలకు ఒక శక్తిగా, బలంగా, ఒక యుక్తిగా మారబోతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఈనాడు బైబిల్ గ్రంథ ఆధారంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతోమంది వ్యక్తులు మరి అనుక్షణం ప్రార్థన చేసినటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. మరి బైబిల్ గ్రంథంలో సాక్షాత్తు మరియ తల్లి ఒక ప్రార్థనలో నిరంతరం గడిపినటువంటి స్త్రీగా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే విశ్వాసంతో ముందుకు నడిచినటువంటి అబ్రహాము నుండి అనేక మంది ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు, వీళ్ళందరూ కూడా విశ్వాసంలో ముందుకు నడిచినటువంటి వాళ్ళు. దేవుని విశ్వసించినటువంటి రాజులు ఉన్నారు, విశ్వసించినటువంటి రాజులు ఉన్నారు, దేవుని యొక్క మాటను విన్నటువంటి రాజులు ఉన్నారు. ఆ విధంగా దేవుని యొక్క మాటలు విని వాళ్ళ యొక్క జీవితాలను ఫలప్రదం చేసుకున్నారు ప్రార్థన ద్వారా. దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళ యొక్క జీవితాలను గడపడం ద్వారా ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనందరం కూడా ఈ విధంగా మరి ఎన్నో పేర్లు బైబిల్ గ్రంథంలో మనం చెప్పవచ్చు. అనుక్షణం ప్రార్థన చేసినటువంటి వాళ్ళు. అన్న ఎన్నో సంవత్సరాల నుండి మరి బిడ్డ కోసం వేచి చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఆ విధంగా ఆమె ప్రార్థన ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చిట్ట చివరకు దేవుడు ఆమెకు సంతానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆమె జీవితాన్ని మరి ఫలింపచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనం గమనించినట్లయితే అనేక మంది ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో కూడా మరి దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్తలు, దేవుని చేత పిలువబడినటువంటి ప్రవక్తలు, దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క సందేశాన్ని తన ప్రజలకు వినిపించడానికి ప్రవక్తలు పంపబడ్డారు. ఈ విధంగా వాళ్ళు కూడా న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి వాళ్ళ పరిధిలో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం? మన ప్రార్థనలో ప్రతిరోజు మనం ఏమి ప్రభుని అడుగుతూ ఉన్నాం? మనం ఒకసారి మన జీవితాలను వెనక్కి తిరిగి చూసుకోవాలి. ప్రార్థనలో అనుక్షణం మనం ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఏమి అడుగుతూ ఉన్నాం? ప్రభు మనకి పరలోక ప్రార్థనని నేర్పించారు. పరలోక ప్రార్థనలో మరి ఎన్నో గొప్ప విషయాలు మనకి ఉన్నాయి. ప్రార్థన ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశం మీద పరలోక ప్రార్థన మనకు బోధిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనం ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఈ యొక్క పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మన యొక్క ప్రార్థనలో ఉంటూ ఉన్నాయా అని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా మరి ప్రార్థన గురించి మార్కు సువార్తలో మనం వింటూ ఉన్నాం. 11వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు, మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దానిని మీరు పొందుతారు అంటూ ఉన్నాడు. మీరు ప్రార్థనలో ఏ విధంగా అడగాలి, మనం ఏ విధంగా అడుగుతూ ఉన్నాం ప్రార్థనలో?
విశ్వాసంతో అడుగుతూ ఉన్నామా? నమ్మకంతో అడుగుతూ ఉన్నామా? దేవుడు తప్పకుండా ఇది నాకు ప్రసాదిస్తాడు అని అడుగుతూ ఉన్నామా? కొన్నిసార్లు సంకోచిస్తూ అడుగుతూ ఉన్నామా? కొన్నిసార్లు మరి డౌట్ఫుల్గా మనం అడుగుతూ ఉన్నామా? అందుకే అంటాడు ఇక్కడ మార్కు సువిశేషంలో 11వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటాడు, మీరు అడిగిన దాన్ని ప్రార్థనలో మీరు ఆల్రెడీ పొందినట్లుగా మీరు ప్రార్థనలో అడగాలంటూ ఉన్నాడు. అంటే డౌట్ఫుల్గా అడగటం కాదు, సంకోచంతో అడగటం కాదు, ఇది నాకు దేవుడు ఇస్తాడా లేదా అని అడగటం కాదు, అనుకుని అడగటం కాదు, అలా భావించి అడగడం కాదు. ఇది దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు అనేటువంటి మరి దృక్పథంతో మనం అడగాలి. అటువంటి గొప్ప ఆలోచనతో మనం అడగాలి. కాబట్టి మనం ఏమడిగినా తప్పకుండా ఇస్తాడు. తల్లిదండ్రులు ఏ విధంగానే ఇస్తే మనం అడిగినటువంటి ప్రతిదీ కూడా సమకూరుస్తూ ఉంటారో, మనందరికీ కూడా మనం అడిగినన్ని కూడా తల్లిదండ్రులు వాళ్ళకున్నటువంటి పరిధిలో వాళ్ళు మనకన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. మరి సాక్షాత్తు తల్లిదండ్రులు, మన బంధువులు, మిత్రులు మనం అడిగినన్ని కూడా మనకి ఇస్తూ ఉన్నారు. మరి దేవుడు అంతకంటే గొప్పగా మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. అందుకే మరి మార్కు సువిశేషకారుడు అంటూ ఉన్నాడు, ప్రే లైక్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఆల్రెడీ. ప్రే లైక్ దట్ విత్ కాన్ఫిడెన్స్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఆల్రెడీ. దానిని నువ్వు పొందినట్లుగా నమ్మి విశ్వసించి ప్రార్థనలో అడగాలి. అంటే నీ యొక్క ప్రార్థన అంత గట్టి ప్రార్థన అయి ఉండాలి, అంత గొప్ప ప్రార్థన అయి ఉండాలి, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన అయి ఉండాలి, నమ్మకంతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. మరి అలాంటి విశ్వాసంతో, అంతే గొప్ప విశ్వాసంతో, అంతే గొప్ప నమ్మకంతో, అంతే దృఢమైనటువంటి నిశ్చయంతో నేను అడుగుతూ ఉన్నామా? అడగాల్సినటువంటి అవసరం ఉంది అని మార్కు మనకి తెలియచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, మనం అనేక విషయాల గురించి తాపత్రయపడుతూ ఉంటాం, అనేక విషయాల గురించి వ్యధ చెందుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. మనసులో ఎప్పుడు కూడా అవే తిరిగాడుతూ ఉంటాయి. మనసులో మనకి అవే విషయాలు మరలా వస్తూ ఉంటాయి. వాటి గురించే ఆలోచన చేస్తూ ఉంటాం. మరి ఇది ఎంతవరకు సమంజసం అని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈనాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు అంటే మరి ఎందుకు నువ్వు అంతగా తాపత్రయపడాలి? ఎందుకు అంతగా వ్యధ చెందాలి? ఎందుకు అంతగా బాధపడాలి? మరి నీ జీవితం మరి ఆయన చేతుల్లో లేదా అని ప్రభువు ఈరోజు మనలందరినీ కూడా అడుగుతూ ఉన్నారు. మీ జీవితాలన్నీ కూడా ప్రభుని చేతుల్లో లేవా? ప్రభుని యొక్క మనస్సులో లేవా? ప్రభుని యొక్క ఆత్మలో లేవా? ప్రభుని యొక్క పరిధిలో లేవా? మీ యొక్క ఆత్మలు ఆయన పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి దేని గురించి నువ్వు వ్యధ చెందుతూ ఉన్నావు? దేని గురించి నువ్వు బాధపడుతూ ఉన్నావు? దేని గురించి నువ్వు అంతగానో ఆలోచన చేస్తూ ఉన్నావు అని అడుగుతూ ఉన్నాడు. డు నాట్ బి యాంగ్షియస్ బట్ ఆల్వేస్ ఆస్క్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో అడగండి. ప్రార్థనలో ఆయన దగ్గరకు వెళ్ళి అడగమని కోరుతూ ఉన్నాడు. ఊరికనే వ్యధ చెందటం కాదు, బాధపడటం కాదు. మరి అలాంటి దృక్పథంతో మనం వెళ్ళినప్పుడు ప్రభువు మన ప్రార్థనను ఆలకిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే అంశాన్ని మనం మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనకి ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థన గురించి చెప్తూ ఆయన అంటూ ఉన్నాడు, బట్ వెన్ యూ ప్రే, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ యొక్క గదిలోనికి వెళ్ళండి అంటూ ఉన్నాడు. మీ గదిలోనికి వెళ్ళి మీరు మరి ప్రభువుకి ప్రార్థన చేయండి అంటూ ఉన్నారు. ఎవరైతే మరి వాళ్ళ యొక్క ప్రార్థనను బహిర్గతంగా కాకుండా మరి తన గదిలో ఉండి ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుడు మీ యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు,
మీ యొక్క ప్రార్థనకు ఆయన సమాధానం చెప్తాడు అని మరి వాక్యం బోధిస్తూ ఉంది. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం ఈ యొక్క వాక్యాలను వింటూ ఉన్నాం. మీ ప్రార్థనలను విన్నటువంటి దేవుడు మీ యొక్క స్థితిని, పరిస్థితిని గమనించినటువంటి దేవుడు తప్పకుండా ఆయన స్పందిస్తాడు. తప్పకుండా ఆయనవి కావలసినటువంటివి ప్రసాదిస్తాడు. హీ విల్ రివార్డ్ యూ అంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ప్రార్థనలో అడగాలి, ఓపికతో అడగాలి. ప్రార్థనలో వ్యధ చెందడం కాదు, బాధపడడం కాదు. ప్రభువు మనలందరినీ కూడా ప్రార్థనలో ఏమి అడగమని కోరుతూ ఉన్నాడు. యాకోబు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయాలి అంటే, మీరు మీ జీవితాల్లో ఎప్పుడైతే మీరు పాప సంగీతనం చేసి పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, పాప సంగీతనం చేసిన తర్వాత మిమ్మల్ని మీరు శుద్ధులు చేసుకున్నప్పుడు మీరు ప్రార్థనలో అడగండి అంటూ ఉన్నాడు. మీరు పాప సంగీతనం చేయండి, కన్ఫెస్ యువర్ సిన్స్ అంటూ ఉన్నాడు. మీరు పాప సంగీతనం చేయాలి, ఆ తర్వాత పాప సంగీతనం తర్వాత ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేయాలి, వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కేవలం నీ కోసం ప్రార్థన చేసుకోవడం కాదు, మరి నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేయండి. అవసరాల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఆకలిగా ఉన్న వారి కోసం ప్రార్థన చేయండి అంటూ ఉన్నారు. మన ప్రార్థన ఏ విధంగా ఉంది? మన ప్రార్థనలో ఏమి అడుగుతూ ఉన్నాం? ప్రతి క్షణం మనం వెళ్ళినప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు, లేకపోతే మన యొక్క గదిలో అయినా ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? మన అవసరాల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నావా? సొంత అవసరాల కోసం, సొంత వారి కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నామా? అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, మరి ఇరుగు పొరుగు వారి కోసం అనుక్షణం మీరు ప్రార్థనలో ప్రభుని అడగాలి అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తామో, ఇతరుల మంచిని కోరి ప్రభు వాళ్ళని ఆశీర్వదించాలని, ప్రభు వాళ్ళకి అవసరాలన్నిటికీ కూడా సమకూర్చి పెట్టాలని మనం ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనను వింటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మరి మన ప్రార్థన దేవుడికి వినపడాలి అంటే, మరి దానికి ముందు మనం పాప సంగీతం కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం పరిశుద్ధులను గావించుకొని దేవుని యొక్క అనుగ్రహాలను, దేవుని యొక్క ఆత్మను పొందిన తర్వాత మనం ఇతరుల కోసం ప్రార్థన చేయాలని ప్రభువు మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి మనం ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఒకసారి మనందరం కూడా మన యొక్క జీవితాలను పరికించి చూసుకోవాలి. అదే విషయాన్ని మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మనం వింటూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు, మరి మీరు ప్రతి క్షణం కూడా మెలకువతో ప్రార్థన చేయండి అంటూ ఉన్నాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. కేవలం మెలకువ కలిగి ప్రార్థన చేయడం కాదు, మన ప్రార్థన మరి మనం ప్లాన్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఇది డైలీ రొటీన్ ప్రార్థన మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రతి ప్రార్థనకు
మనం ప్రత్యేకంగా సిద్ధమై ప్రార్థన చేయాలంటూ ఉన్నాడు. మనం మరి గురువులంగా, మఠవాసులంగా, అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో జీవిస్తున్నటువంటి వాళ్ళంగా ఏదో నామకార్థంగా ప్రార్థన సమయాలు మనకు ఉన్నాయి అని ప్రార్థనకు వెళ్ళడం కాదు. ఇది మన యొక్క మనస్సును ప్రార్థనకు నిమగ్నం చేయాలి. మన యొక్క మనస్సును ప్రార్థనకు తయారు చేసుకోవాలి. వీ హ్యావ్ టు ప్రిపేర్ బిఫోర్ ద ప్రేయర్ టైం. మనం ఆ ప్రార్థనకు మనం సిద్ధం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఆ విధంగా మనం సిద్ధం చేసుకొని ప్రత్యేక విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనను దేవుడు స్వీకరిస్తాడు. కేవలం ఈ విధంగా బాహ్యంగా తయారవడమే కాదు, అంతరంగికంగా మనం సిద్ధమవడమే కాదు, బాహ్యంగా కూడా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి ప్రార్థనకి. అదేవిధంగా ఇతరులతో కలిసి ప్రార్థన చేయడానికి ప్రభువు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన ప్రార్థన కేవలం ఒంటరిగా చేసుకునేటువంటి ప్రార్థన మాత్రమే కాదు, మరి సంఘంతో కూడా కలిసి చేసేటువంటి ప్రార్థన. కొన్నిసార్లు మనం ప్రశ్నిస్తూ ఉంటాం, మన దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, దేవ పూజా బలిలో ఎందుకు పాల్గొనాలి, దివస ప్రసాదాన్ని ఎందుకు స్వీకరించాలి, లేకపోతే జపమాలను ఎందుకు ప్రార్థించాలి, ఒక సంఘంగా, ఒక విచారణగా, ఒక గ్రామానికి చెందినటువంటి వాళ్ళంగా మనం అనేకమైనటువంటి ప్రశ్నలు మనం లేవనెత్తుతూ ఉంటాం మన యొక్క జీవితాల్లో. మరి సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, సంఘ జీవితాన్ని జీవించడానికి ఆహ్వానించబడ్డాం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ లోకంలో మనందరం కూడా సంఘంతో కలిసి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి కొన్ని సమయాలు మనం సంఘంతో కలిసి నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మరి ఇది సంఘ ప్రార్థనకు మనకు ముందుగానే సిద్ధపడాలి. కమ్యూనిటీ ప్రేయర్స్, దానికి మనం ముందుగా సిద్ధపడాలి. ఏదో లాస్ట్ మూమెంట్లో లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రార్థన చేయటం కాదు, అది సిద్ధపాటు లేనటువంటి ప్రార్థన. ఈ విధంగా మనం గమనించినట్లయితే అనేక విషయాలు మరి ప్రార్థనలో మనం పొందుతాం. ప్రార్థనకి సిద్ధపడాలి, సరి అయినటువంటి ప్రార్థనను చేయాలి అని ప్రభువు మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి మన యొక్క జీవితాల్లో మనం ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం? కొలస్సీయులకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువు అంటూ ఉన్నాడు, మరి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఉపవాసాల ద్వారా దేవునికి దగ్గరై ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాడు. అదేవిధంగా అనుక్షణం మనస్సును దేవుని మీద లగ్నం చేసి ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాడు. మరి ఈ విధంగా మనం ప్రత్యేక విధంగా తయారై సిద్ధపడి మరి దేవుని సన్నిధిలో గడపడానికి, ఆ విధంగా దేవుని యొక్క అనుగ్రహాలు అపారంగా అమోఘంగా మన యొక్క జీవితాల్లోకి, మన కుటుంబాల్లోనికి రావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. అదే విషయాన్ని ప్రార్థన గురించి మాట్లాడుతూ రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, కొన్నిసార్లు మనకి ప్రార్థనలో ఏమి అడగాలో కూడా మనకు తెలియదు అంటూ ఉన్నాడు. మనకు తెలియదు, ప్రార్థనలో ఏం అడుగుతామో మనకు తెలియదు, ప్రార్థనలో ఏ ప్రార్థన చేస్తామో కొన్నిసార్లు మనకు తెలియదు. ఏదో ప్రార్థనకి వెళ్ళాము, కూర్చున్నాము, వచ్చాము, కానీ ప్రార్థనలో ఏమి అడిగాం, ఏమి అడగాలి అనేటువంటి విషయాలు మనకు తెలియదు. కాబట్టి మనం పవిత్రాత్మైనటువంటి దేవునికి, ఆత్మ దేవుణ్ణి అడగాలి. ప్రార్థనలో నీవు ఏమి అడగాలి అనేటువంటి అంశాన్ని మరి పవిత్రాత్మైనటువంటి దేవుడు మనకు ప్రసాదిస్తారు అని మరి దివ్య గ్రంథ పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, మీకు ప్రార్థనలో ఏమి అడగాలో తెలియనప్పుడు, మనం వీక్గా ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో మనం దేవుణ్ణి అడగాలి. ప్రార్థనలో మనం ఏమి అడగాలని ఆత్మ దేవుణ్ణి అడిగి ఆ తరువాత మనం ప్రార్థనలో గడపాలి. అంటే మరి దానికి ముందు మనం దేవుని
ఆత్మతో మనం మాట్లాడాలి. మాట్లాడితే మరి ఆత్మదేవుడు మనకి తెలియచేస్తారు ప్రభువుని ప్రార్థనలో ఏమి అడగాలి అనేటువంటి అంశాలు. కాబట్టి మనకి తెలియనటువంటి వాటి గురించి మనం ఏ విధంగా కూడా సంకోచించకూడదు అడగడానికి. కొన్నిసార్లు మనం తల్లిదండ్రులను అడుగుతాం, మన యొక్క ఉపాధ్యాయులను అడుగుతాం, పెద్దవాళ్ళని అడుగుతూ ఉంటాం, పెద్దలు వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళను, తాతయ్యలను, అమ్మమ్మలను అడుగుతూ ఉంటాం. మరి ప్రార్థనలో ఏం అడగాలి, ప్రార్థనలో ఏమి చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, వాళ్ళు చేసినటువంటి ప్రార్థన, వాళ్ళు చేసినటువంటి కార్యాలు, వాళ్ళ యొక్క అనుభవం మనకు ఉపయోగపడుతూ ఉంది. ఆ విధంగా మనం మరి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు మనకు సలహాలు ఇస్తారు. మనకి వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించి వాళ్ళు మనకు ప్రార్థన నేర్పించడం మొదలు పెడతారు. అదేవిధంగా తిరుసభలో కూడా మనం పెద్దవాళ్లను, అనుభవజ్ఞులను, ఎవరెవరైతే నిష్ఠాతులుగా ఉన్నారో, పెద్ద పెద్ద చదువులు చదివి మరి నిష్ఠతో వాళ్ళ యొక్క విద్యాభ్యాసాన్ని ముగించి ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోవడం ఎంతైనా సమంజసం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క ధ్యానంలో ప్రత్యేక విధంగా మనందరం కూడా ఈ వాక్య పరిచర్యలో పాలు పంచుకుంటున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని, మీ యొక్క ప్రార్థనలను ఆయన అనుగ్రహించాలని, మీరు చేసినటువంటి ప్రార్థనలు అపారంగా అమోఘంగా మీ కుటుంబాలను దీవించాలని, ప్రార్థనల ద్వారా మీ కుటుంబాలు దీవించబడాలని ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.